భీముడు తన భార్య కుటుంబం కోరిక మేరకు కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగం ఇది. ఈ రోజు మనం కర్నూల్ కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జగన్నాథ గట్టు మీద ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది కేవలం ఆలయం మాత్రం కాదు, 7th సెంచరీ నుండి ఉన్న చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రం కూడా. దీని హిస్టరీ విషయానికి వస్తే, పాండవులలో ఒకడైన భీముడు తన పెళ్లి సమయంలో తన భార్య కుటుంబానికి శివలింగం కావాలి అని పెద్ద కోరిక ఉంటుంది. అయితే వెంటనే భీముడు కాశీకి వెళ్లి అక్కడ ఉన్న గ్రానైట్ శివలింగాన్ని తీసుకొని వస్తాడు. ఒరిజినల్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కృష్ణ అండ్ తుంగభద్ర సంగం దగ్గర ఉండేది. శ్రీశైలం ప్రాజెక్ట్ వాటర్ వలన అక్కడ ఏరియా మొత్తాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అలాగే అక్కడున్న టెంపుల్ ని కూడా ఈ జగన్నాథ గట్టు మీదికి షిఫ్ట్ చేశారు. అందుకే ఇక్కడ ఆర్కిటెక్చర్ లో పాత శిల్పకళతో పాటు కొత్త నిర్మాణం కూడా కనిపిస్తుంది. ఇక రూపాల సంగమేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చిందంటే, సాంస్క్రిట్ లో రూపాల అంటే బ్యూటిఫుల్ అని అర్థం. ఈ గుడి ముందుగా కృష్ణ అలాగే తుంగభద్ర నదుల సంగమంలో ఉండేది. అందుకే సంగం అని. ఈశ్వర అంటే శివుడు కాబట్టి సంగమేశ్వరుడు అని అంటారు. రూపాల సంగమేశ్వర ఆలయం అంటే బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ సంగమేశ్వర అని ఇంగ్లీష్ లో అర్థం. జగన్నాథ గట్టు మీద ఉన్న మరిన్ని అద్భుతాలతో పార్ట్ 2 లో కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.